నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల వేళ చిత్రాలు, విచిత్రాలు, ఆశ్చర్యకరమైనటువంటి ఎన్నో సంఘటనలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పోలీస్ విభాగం అధికార పక్షానికి సపోర్ట్ చేస్తుందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలో వర్షం కురిపిస్తా ఉన్నారు. లేదు, మేము ఎవరి పక్షాన లేము, మేము న్యాయబద్ధంగా ఉన్నామంటూ కూడా పోలీసులు చెప్పకనే చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా పోలీస్ సిబ్బంది అధికారం వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సపోర్ట్గా నిలబడుతుంది, సపోర్ట్గా మాట్లాడుతుంది అన్నట్టు విధంగానే ప్రతిపక్ష కార్యకర్తలు కావచ్చు, నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీనిపై ఇదే విషయంపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారు స్పందించారు. దీని మీద ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద జరిగే గొడవలపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి, అధికార పార్టీకి పోలీసుల ఎలాంటి మద్దతు లేదు, అది అవాస్తవం, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా అన్న దిశగా, అంటే అబద్ధాలు ఇవన్నీ ప్రచారం చేయకుండా అన్న విధంగానే శివధర్ రెడ్డి గారు మాట్లాడారు. అయితే నేను సార్కి ఒక వీడియో చూపించదలుచుకున్నా. అంటే అధికార పక్షానికి సపోర్ట్గా ఉన్నారా లేరా అనేది మరి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూడొచ్చు, చిట్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఒక వార్డులో ఇక్కడ ఎవరు మన ఎస్ఐ గారు ఏం మాట్లాడుతారో ఒకసారి వినే ప్రయత్నం చేయండి. సార్, అక్కడ పైసలు పంచుతున్నారు అని చెప్పేసి ఒక పార్టీ కార్యకర్తలు, బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు తెలియదు కానీ ఎస్ఐ గారితో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 4,000 రూపాయల లెక్క పంచుతున్నారు సార్, మరి ఏంది, ఎలా చేయాలి ఈ ఎలక్షన్ని, మీరు ఉండి ఎలా అని అడిగితే, ఆయన 4,000 ఇస్తే నువ్వు 5,000 ఇచ్చుకోపో, 5,000 ఇచ్చుకోపో, ఎవడడిగింది నిన్ను అన్న విధంగా ఎస్ఐ గారి సమాధానం ఉంది. మరి దీని మీద పోలీస్ శాఖ ఏం సమాధానం చెప్తుంది తెలంగాణ ప్రజలకు అనేది తెలంగాణ ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు సార్. ఆల్రెడీ చర్చనీయాంశంగా మారింది. ఎందుకు పోలీస్ అధికారులు అధికార పార్టీ వాళ్ళకు సపోర్ట్ చేసే దిశగా నడుస్తారు అన్న కోణంలో కూడా తెలంగాణ సమాజం అంతా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఆల్రెడీ చర్చ జరుగుతూ ఉన్నది. అదే మరొక విచిత్రం ఏంటి అంటే, ఇక్కడ పోలీస్ అధికారులది ఒకటైతే, మరొకటి ఇక్కడ సంబంధించి ఇక్కడ ఒకసారి ఒక్కసారి చూపించి ఐడి ప్రూఫ్ దగ్గర ఓకే ఇక్కడ ఐడి ప్రూఫ్ చూపించండి. కార్డ్ ఐడి కార్డ్ ఓటీడీ ఓకే ఓంగకు మంచిగా ఎవరేషన్ వేరే వాళ్ళేషన్ ఎన్నో వార్డులో ఉంది ఇది 15వ వార్డు. ఏమని చెప్తున్నారు భగవాన్? మీరు వచ్చినట్టు చూపిస్తున్నారు. అంటే నాకు చూసుకోండి సార్, నా ప్రూఫ్స్ అన్ని నా కాడ ఉన్నాయి, నా పర్మిషన్ లేకుంటే నా ఓటు వేరే వాళ్ళు ఎట్లా వేసిపోతారు, మీరు అన్ని ఉన్నట్టు చెక్ చేసుకోరా, ఇంతమంది ఉన్నారు కదా, చెక్ చేసుకోకుండా ఎట్లా రాండి సార్ లోపలికి అని అడిగినా. అంటే ఏజెంట్లు ఏమంటారు? ఏజెంట్ లో ముగ్గురు అప్లికేషన్ చేస్తారు, మీరు ఇంత ముందుకు వచ్చినట్టు టిక్ పెట్టేసుకున్నాము అని అంటున్నారు. ఏజెంట్లు నిన్ను గుర్తుపడతారా? లోపల ఉన్న గురువులే కదా సార్, గుర్తుపడతా సార్. ఓకే, ఏం పేరు మన పేరు పార్లత సార్, గ్రామ పార్లత. ఇక్కడ పారిజాతం గారి ఓటు గయాబ్, పారిజాతం గారి ఓటు కాకి, పారిజాతం గారి ఓటు ఓం భీం పష్, పారిజాతం గారి ఓటు గయాబ్, అంతా అస్సాం. పారిజాతం గారి ఓటు ఎక్కడ పోయింది అంటే, వేరే వాళ్ళు ఓటేసిరంట అమ్మ వేయకముంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఒక 15వ వార్డులో పారిజాతం గారి ఓటు చూమంతర్ హచ్ మాయమైపోయింది. ఈమె వచ్చినట్టుగా లోపల ఉన్నటువంటి ఏజెంట్లు చెప్తా ఉన్నారు, ఈమె వచ్చి వేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఈమె చేతికి ఓటు లేదు, ఇంకు లేదు, కానీ ఆమె ఓటు వేయలేదు. నా ఓటు ఎక్కడ పోయిందంటే, నువ్వు ఇంతకుముందే వచ్చినావు కదా మరి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక వీడియో మీ ముందు, అంటే సంచలనాలు రేపుతున్నటువంటి వీడియోలు ఇవి. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించినటువంటి 12వ వార్డులో డబ్బులు పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిన కాంగ్రెస్ కౌన్సిలర్ భర్త తిరుమల్ యాదవ్ అంట.
ఒకసారి చూడొచ్చు ఇక్కడ కాంగ్రెస్ కౌన్సిలర్కి సంబంధించినటువంటి ఆయన డబ్బులు పంపించేస్తా ఉన్నాడు ఆడ క్లియర్గా. ఇక్కడ దాపరికాలు ఏం లేవు, ఇదంతా రెడ్ హ్యాండెడ్గా చూడండి డబ్బులు లెక్క పెడతా ఉన్నారు, చూసుకోవచ్చు ఒకసారి. ఇక ఇది పరిస్థితి. మరి ఇంత యథేచ్ఛగా డబ్బుల పంపిణీ జరుగుతూ ఉన్నది నాగర్ కర్నూల్ సంబంధించినటువంటి 12వ వార్డులో. ఎట్లా ఏంది సార్? ఎలక్షన్ కమిషన్, పోలీస్ అధికారులు, బందోబస్తు. ఒకసారేమో 15,000 ఇచ్చుకోపో అని అంటాడు, 4,000 ఇస్తారు సార్ అంటే 5,000 ఇచ్చుకోపో అంటాడు పోలీస్ అధికారి. తర్వాత ఇక్కడ యథేచ్ఛగా ఓట్లు మేమైన ఇక చూడండి దొంగ ఓటుకు సంబంధించినటువంటి విజువల్ ఇది. సో చూసుకోవచ్చు. నాగర్ కర్నూల్ జిల్లా మరో దారుణం. నాగర్ కర్నూల్ జిల్లాలో మరో దారుణం ఏంటంటే ఇంతకుముందు డబ్బులు ఈజీగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ భర్త ఇట్లా చక్క పైసలు వంచుతున్నట్టు ఒక వీడియో చూపించారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంటు 42 ఏళ్ళకు సంబంధించినటువంటి ఒక మహిళ ఓటును 14 ఏళ్ళ అమ్మాయితో వేయించడానికి ప్రయత్నించగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆపలేదు, పోలీస్ శాఖ ఆపలేదు, అక్కడ లోపల కూర్చున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఆపలేదు, ఎవరు ఆపలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ ఆయన చూసి, నాయన ఇది కాదు ఓటు, 40 ఏళ్ళ ఆమెకు 14 ఏళ్ళ ఆమెకు తేడా తెలియదా అంటూ ఆపడం జరిగింది. ఇదేట జరిగింది ఇన్సిడెంట్ నాగర్ కర్నూల్ జిల్లాలోని 15వ వార్డులో జరిగింది. విచిత్రాలు. అక్కడనేమో పారిజాతం గారి ఓటు ఉష్మాటాక్, ఈడనేమో 42 ఏళ్ళ ఒక తల్లి ఓటును బురకా వేసుకొచ్చి ఒక చెల్లెలకి బురకా వేసి ఆ చెల్లెల్ని ఓటేసే దిశగా తీసుకుపోయారు నాయకులు. ఆడ ఆపిర్రు కాబట్టి మరి అధికారులు ఏం చేస్తారు, 40 ఆడ చెకింగ్ చేస్తారు కదా, ఏంది భయ్ ఎవరు ఓటు రైట్, మరి నువ్వెందుకున్నావు అని చలో బయట నుంచి బయటనే పంపిస్తారు కదా చెకింగ్. అప్పుడు ఎట్లా పోయింది లోపలికి ఆ చెల్లెలు ఓటు వేయడానికి? దొంగ ఓటే కదా వేయడానికి పోయింది. ఈడ దొంగ ఓటు వేయడానికి పోయింది అంటే ఆడ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 1వ వార్డులో పారిజాతం గారి ఓటు దొంగలు ఎత్తుకపోయారు కదా. ఆమె వేయలేకపోయింది. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఓట్లు మున్సిపాలు, ఆమె వేసుకోలేకపోయింది. ఇంత గందరగోళం ఉంటుందా? ఏమండి, తెలంగాణ ప్రజలందరూ ఇంత పారదర్శకంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల మీద చర్చ చేసుకుంటా ఉన్నారు. నిజానికి ఇంత జరిగిందా అని. రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో మరి ఇంకెలా ఉండబోతుందో, రాబోయే జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్లలో ఇంకా ఎన్ని విచిత్రాలు చూడబోతున్నామో. మున్సిపల్ ఎన్నికలలో ప్రభుత్వానికి భారీ షాక్ తగులుతుంది అనేది కూడా ప్రజా నాడి వినిపిస్తూ ఉన్నది. గ్రౌండ్ రియాలిటీ రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మాట తప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అందుకే ఈరోజు డబ్బుల పంపిణీలు కావచ్చు, తర్వాత అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి మీ అభిప్రాయం ఈ వీడియో మీద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.